ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. నవోదయ 2025 క్లాస్ 6 నోటిఫికేషన్ ఆధారంగా ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన సిలబస్‌లో ఏ విధమైన చేంజెస్ వచ్చాయి? ఏ చాప్టర్స్ అలాగే ఏ టాపిక్‌లను ఇంక్లూడ్ చేశారు? అలాగే వేటిని రిమూవ్ చేశారు అన్నది తెలుసుకుందాం. సో, వీటికి అనుగుణంగా ఎటువంటి బుక్స్ వాడాలి? అందులో సిలబస్ ఏ విధంగా ఉంది? మన నోటిఫికేషన్‌కి అలాగే మన దగ్గర ఉండే రిఫరెన్స్ బుక్స్‌కి మధ్య సిలబస్‌ను కంపేర్ చేస్తూ విషయాలన్నీ తెలుసుకుందాం. అఫీషియల్‌గా ఎన్‌సీఈఆర్‌టీ రిలీజ్ చేసిన ప్రాస్పెక్టస్ లేదా నోటిఫికేషన్. అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ అండ్ ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్. సో, నేను తెలుపబోయే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా మన నవోదయ టెస్ట్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి మెంటల్ ఎబిలిటీ అనగా ఫిగర్స్, అర్థమెటిక్ అనగా మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ అనగా తెలుగు లేదా ఇంగ్లీష్ అన్నమాట. ఇందులో మొట్టమొదటిగా మనం మన యొక్క అర్థమెటిక్ అనగా మ్యాథ్స్ సిలబస్‌ని చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్న విధంగా అయితే వైట్‌లో ఏవేవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్న చాప్టర్స్. సో, మనం అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఏవేవైతే రెడ్ కలర్‌లో ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయబడ్డ చాప్టర్స్ అన్నమాట. కాబట్టి ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవాల్సిన లేక నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనమైతే కంపేర్ చేసుకున్న విధంగా అయితే మనం వీటిని మన యొక్క ప్రాస్పెక్టస్‌ని కంపేర్ చేసుకుందాం. సో, ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే ప్రాస్పెక్టస్ ఉంది. ఇందులో అర్థమెటిక్ టెస్ట్‌లో ఫస్ట్ చాప్టర్స్ అనేది నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. సో, ఈ చాప్టర్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టంలో మనకి ఉండే సబ్ టాపిక్స్ ఏముంటాయంటే ఇది కంప్లీట్గా నెంబర్స్ కోసం. సో, నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, అందులో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ నెంబర్స్, రోమన్ నెంబర్స్ అలాగే డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. ఇవి ఫస్ట్ నెంబర్ 1 చాప్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 2 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్. సో, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అనేది సెకండ్ చాప్టర్స్. ఇందులో ఏం చేస్తామంటే జస్ట్ నెంబర్స్ పై ఉన్న ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఈ 4 ఆపరేషన్స్ని మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మన యొక్క ఫ్రాక్షన్స్ అండ్ 4 ఆపరేషన్స్. సో, ఫ్రాక్షన్స్ అండ్ 4 ఆపరేషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రాక్షన్స్ అండ్ నెంబర్స్. సో, ఫ్రాక్షన్ నెంబర్స్లో అకార్డింగ్ టు నోటిఫికేషన్ ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ మాత్రమే అండ్ మల్టిప్లికేషన్. సో, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఓన్లీ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. సో, ఇంతకు ముందైతే దీంట్లో చాలా కాంప్లికేటెడ్ అండ్ డిఫికల్ట్ సమ్స్ ఉండేవి. కంప్లీట్గా పిల్లలకి అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్ అన్నీ చేసేవారనమాట. కానీ ఈ సంవత్సరానికైతే ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఇంక్లూడ్ చేయడం అయితే జరగలేదు. లైక్ ఫ్రాక్షన్లో కూడా ఓన్లీ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో, స్టూడెంట్స్కి తగ్గట్టు కంఫర్టబుల్గా ఈజీగా ఈ ఆపరేషన్స్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో, ఫ్రాక్షన్స్ అండ్ చాప్టర్స్లో ఈ టాపిక్స్ తెలుసుకోవడం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో చూసుకుంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్. సో, మన ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో ఫ్యాక్టర్స్ అలాగే కామన్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో, ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క ఫిఫ్త్ చాప్టర్ దట్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో, ఈ చాప్టర్ని కంప్లీట్గా తీసేయడం, రిమూవ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ముందైతే యాక్చువల్లీ ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కనీసం అన్లైక్ ఫ్రాక్షన్స్లో లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్లో మార్చడానికైనా సరే కనీసం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకునేవాళ్ళం. బట్ ఈ ఇయర్ నుంచి మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా తీసేశారు కాబట్టి ఎల్సిఎంని కూడా టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ తర్వాత చాప్టర్ వచ్చేసి డెసిమల్స్ అండ్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. సో, ఈ చాప్టర్ అయితే ఉంది. సో, డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ నోటిఫికేషన్లో ఫోర్త్ చాప్టర్. సో, ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేసరికి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆన్ డెసిమల్ నెంబర్స్ అనమాట. సో, దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అవర్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు ఫ్రాక్షన్స్. సో, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ డెసిమల్స్ టు ఫ్రాక్షన్. ఒకదాని నుంచి ఇంకో దానికి మనం చేంజ్ చేయాలి. సో, ఈ చాప్టర్ అయితే ఇంక్లూడ్ అయి ఉంది. సో, ఇందులో మనం మన యొక్క ఫ్రాక్షన్స్ని డెసిమల్లోకి మారుస్తాం, అలాగే డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి మారుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్మెంట్స్. ఇవన్నీ లెంత్, మాస్, కెపాసిటీ, టైమ్ అండ్ మనీ. సో, లెంత్ని, వెయిట్ని, వాల్యూమ్ని, ఏరియా, టైమ్ అండ్ మనీ, డేస్ వీటన్నిటిని కూడా మనం
మెజర్ చేయాలన్నమాట. ఇగోండి ఇక్కడ 6th చాప్టర్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైం, మనీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయబడ్డాయి. అలాగే మన యొక్క సిలబస్లో నెక్స్ట్ చాప్టర్ చూసుకునేసరికి డిస్టెన్స్, టైం, స్పీడ్. ఇది ఒక రియల్లీ చాలా పెద్ద చాప్టర్ ఇంతకు ముందు వరకు, కానీ అదృష్టవశాత్తు ఈ విద్యా సంవత్సరానికి వీటిని రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన నోటిఫికేషన్లో డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్ అనేది ఇవ్వబడలేదు, కాబట్టి చక్కగా ఈ చాప్టర్ని మనం స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేషన్స్. వీటిని కూడా మన సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు, కాబట్టి అప్రాక్సిమేషన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ నోటిఫికేషన్లో చూసుకుంటే 7th చాప్టర్. సో ఈ చాప్టర్ అయితే మనకి ఉంది, కాబట్టి వీటిని నేర్చుకోవాలి. కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ని లైక్ బాడ్మాస్ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేసుకోవాలి అన్న విషయాలు సింప్లిఫికేషన్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పర్సంటేజెస్. సో ఇదొక రియల్లీ వన్ ఆఫ్ ద థింగ్, లైక్ పెద్ద చాప్టరే ఉండేది, బట్ ఈ ఇయర్కి అయితే పర్సంటేజెస్ని అయితే ఇవ్వలేదు. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పర్సంటేజెస్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది, కాబట్టి పర్సంటేజెస్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ జస్ట్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత నేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ప్రాఫిట్ కట్టి దానికి మళ్ళీ ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టేవాళ్ళం, లాస్ కట్టి మళ్ళీ లాస్ పర్సంటేజ్ కూడా కట్టేవాళ్ళం. బట్ ఈ ఇయర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. సో పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పారు, పర్సంటేజ్ని ఎగ్జామ్ చేయడం అయితే జరిగింది. సో జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, బట్ అందులో కూడా సింపుల్గా మనం ఈ రెండు లైక్ చిన్న థింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్. ఇందులో కూడా డిఫరెంట్ ఫార్ములాస్ అవి ఉండేవి, బట్ ఈ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం లేదు. సో కాబట్టి ఈ చాప్టర్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క 15th చాప్టర్, దట్ ఈస్ పెరిమీటర్ అండ్ ఏరియా. ఇంతకుముందు వాల్యూమ్ కూడా ఉండేది, బట్ ఈ ఇయర్ నుంచి వాల్యూమ్ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ఏరియాకి వచ్చేసరికి ఇంతకుముందు 2D షేప్స్ అన్నిటికీ నేర్చుకునే వాళ్ళం, లైక్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగన్స్, అంటే ట్రయాంగిల్, పెంటగాన్, హెక్సగాన్ అని ఆక్టగాన్ అన్నిటికీ పెరిమీటర్ అండ్ ఏరియా నేర్చుకునే వాళ్ళం. బట్ ఈ ఇయర్కి జస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ సరిపోతుంది. పెరిమీటర్ ఆఫ్ డిఫరెంట్ పాలిగన్స్ ఇవి నేర్చుకుంటే చాలు. ఇంతకుముందు 3D షేప్స్కి అన్నిటికీ వాల్యూమ్స్ కట్టడం ఇవన్నీ నేర్చుకోవడం, డిఫరెంట్ ఫార్ములాస్ అన్ని స్టూడెంట్స్ గుర్తుపెట్టుకునేవారు, బట్ ఇవన్నీ కూడా ఇయర్ అవసరం లేదు. సింపుల్గా పెరిమీటర్ ఆఫ్ అన్ని పాలిగన్స్, అలాగే ఏరియా వచ్చేసరికి ఓన్లీ స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్కి ఈ మూడు నేర్చుకుంటే సరిపోతుంది. సో 10th చాప్టర్ ఇస్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ వచ్చేసరికి మన సిలబస్లో చూసుకుంటే ఇక్కడ యాంగిల్స్ ఉంది. ఈ యాంగిల్స్ అలాగే యాంగిల్స్లో ఉండే సింపుల్ అప్లికేషన్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా అనాలిసిస్. మనం నేర్చుకున్నట్టే డిఫరెంట్ బార్ గ్రాఫ్స్ అండ్ లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఆధారంగా చేసుకొని మనం డిఫరెంట్ టేబుల్స్ వీటన్నిటిని కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పటివరకు అయితే మీరు చూసిన విధంగా అయితే మనం కంప్లీట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు మన నోటిఫికేషన్లో ఇచ్చిన అన్ని చాప్టర్స్ని కవర్ చేయడం అయితే జరిగింది. సో ఏవేవైతే మనకు అవసరం లేదో వాటిని జాగ్రత్తగా రిమూవ్ చేసి మీరు వాటిని చదవాల్సిన అవసరం అయితే లేదు, కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఎక్స్ట్రా చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా జస్ట్ సింపుల్ అండ్ ఈజీగా ఉండే విధంగా ఈ చాప్టర్స్ని మరియు ఈ టాపిక్స్ని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. సో వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా బర్డెన్ లేకుండా జాగ్రత్తగా ఏవేవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో అవే నేర్చుకునేలాగా చూసుకోండి. అలాగే మనం బుక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో చూసుకుంటే డిఫరెంట్ బుక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న కంటెంట్స్ అంటే మన యొక్క సిలబస్నే నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు కంపేర్ చేసి తెలపడం అయితే జరిగింది. సో ఈ టాపిక్సే ఇక్కడ ఉన్నాయి. ఏవేవైతే రెడ్ కలర్లో ఉన్నాయో వాటన్నిటిని మనం ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ బుక్ అయితే అరిహాంట్ పబ్లికేషన్స్ అండ్ దిస్ ఈజ్ విజిఎస్ యొక్క బ్రిలియంట్ పబ్లికేషన్స్ అనమాట. సో అరిహంట్ పబ్లికేషన్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు అర్హంత్ కానీ విజిఎస్ కానీ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరైతే తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ జస్ట్ విజిఎస్ బుక్ మాత్రమే అవైలబుల్గా ఉంది.
ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఈ అర్హాంత్ అండ్ విజిఎస్ అలాగే తెలుగు మీడియం యొక్క విజిఎస్ బుక్ ఎవ్రీథింగ్ యొక్క ఆన్లైన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉండే ప్రొడక్ట్ లింక్లను పేస్ట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి బుక్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇందులో ఉండే సిలబస్ అయితే కంప్లీట్గా వీళ్ళైతే ఎక్స్ట్రా ఇచ్చారు. బట్ నీట్గా తెలుసుకొని అర్థం చేసుకొని వేటిని అయితే మనం చదవాల్సిన అవసరం లేదో వాటిని ఎక్స్క్లూడ్ చేసేసి ఏవైతే అవసరం వాటిని మాత్రమే చదువుకోవాలని చెప్తున్నాం. అలాగే ఇది నిజంగా చెప్పాలంటే ఇది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే సిలబస్ నుంచి చాలా మల్టిపుల్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ని వీళ్ళు రిమూవ్ చేసేసారు. నిజం చెప్పాలంటే 5th క్లాస్ స్టూడెంట్స్ లెవెల్కి నిజంగా ఏవైతే ఇప్పుడు రిమూవ్ చేస్తారో అవి చాలా కొంచెం కష్టమైనవనే చెప్పొచ్చు. సో వాటిని తీసేయడం అనేది ఒక శుభవార్తగానే భావిస్తున్నాం. అలాగే మనం ముందుకు చూసుకున్నట్టే అయితే మనకి ఇంకా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కేవలం 5 మంత్స్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది ఎగ్జామ్కి. సో జనవరి 18న ఎగ్జామ్, రైట్? సో ఈ 5 మంత్స్లో మీరు కంప్లీట్గా ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఆ విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రిపరేషన్ని ఒక మంచి ప్లాన్ చేసుకొని సరైన టిప్స్ అండ్ ట్రిక్స్తో చక్కగా టైం టేబుల్, ప్లాన్ అండ్ గోల్స్ ప్రిపేర్ చేసుకొని చక్కగా ఈ నవోదయ సిలబస్ అంతా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాథ్స్ తర్వాత మనకి లాంగ్వేజ్ ఉంది. లాంగ్వేజ్లో డిఫరెంట్ ప్యాసేజెస్ ఇస్తారు. ప్యాసేజెస్కి మనం వొకాబులరీ అండ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో వాటన్నిటి చేసి ఆ ప్యాసేజెస్ చదివిన తర్వాత అర్థం చేసుకొని అక్కడ ఇచ్చే 5 మల్టిపుల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ అయిపోయాక చివరిగా మెంటల్ ఎబిలిటీ. యాక్చువల్లీ మెంటల్ ఎబిలిటీలో ఎటువంటి మార్పులు జరగలేదు. సో ముందుగానే ఎలా అయితే 10 చాప్టర్స్ ఉండేవో సేమ్ 10 చాప్టర్సే ఉన్నాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా ఆల్రెడీ వీటి గురించి కొంచెం ఐడియా ఉంది, టచ్ ఉంది అంటే పర్లేదు. లేదు అంటే ఇంతకుముందు మన ఛానల్లో చేసిన ఈ వీడియోలో ప్రతి ఒక్క మెంటల్ ఎబిలిటీ చాప్టర్ యొక్క మీనింగ్ ఏంటి జస్ట్ సింపుల్గా స్టూడెంట్స్ అర్థం అవ్వడం కోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో అన్ని ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వాటిని ఒక్కసారి చూసే విధంగా అయితే మీకు అవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ ప్రతి చాప్టర్ యొక్క బేసిక్ మీనింగ్ అనేది మీకు అర్థమవుతుంది. సో వాటిని తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ 5 మంత్స్, ఈ మిగిలి ఉన్న 5 మంత్స్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలను తెలియజేయడం అవుతుంది. సో మీరు ఆ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో స్వయంగా నవోదయన్స్ ద్వారా మీరు నవోదయ ప్రిపరేషన్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే మమ్మల్ని జాయిన్ అవ్వచ్చు. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ కాంటాక్ట్స్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి నవోదయన్స్ ద్వారా ఇవ్వబడుతున్న నవోదయ ప్రిపరేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ధన్యవాదములు.